ఫైనల్ మోడిఫైయర్ చూసినట్లయితే ఫైనల్ మోడిఫైయర్ ఈజ్ యూజ్డ్ విత్ వేరియబుల్, మెథడ్ అండ్ క్లాసెస్. మూడిటికి యూజ్ చేయొచ్చు, వేరియబుల్స్కి, మెథడ్స్కి, క్లాసెస్కి. మరి వేరియబుల్కి యూజ్ చేస్తే ఫైనల్ని ఇండికేట్స్ దట్ వన్స్ ఏ వాల్యూ ఈజ్ అసైన్డ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్. ఒక్కసారి వాల్యూ అసైన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు మార్చకూడదు. నెక్స్ట్ మెథడ్ ఫైనల్ మెథడ్ అయితే ఇండికేట్స్ దట్ మెథడ్ బాడీ కెనాట్ బి చేంజ్డ్. అంటే ఓవర్ రైట్ చేయడం అట్లాంటివంతా కూడా ఉండవు అన్నమాట, ఫైనల్ అది. నెక్స్ట్ క్లాస్, ఫైనల్ క్లాస్ అయితే ఇండికేట్స్ దట్ దిస్ క్లాస్ కెనాట్ బి సబ్ క్లాస్డ్. అంటే ఇన్హెరిట్ చేసుకోకూడదు ఆ క్లాస్ని. ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్లాస్, ఒక క్లాస్ తీసుకున్న ఆబ్జెక్ట్స్ అయితే ఇండికేట్స్ దట్ రెఫరెన్స్ ఇన్ ద ఆబ్జెక్ట్ కెనాట్ బి చేంజ్డ్ బట్ వాల్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కెన్ బి చేంజ్డ్. రెఫరెన్స్ని చేంజ్ చేయలేం, కానీ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏ అనే క్లాసు ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇంటిజర్ వేరియబుల్ ఒకటే తీసుకున్నాం. ఒకవేళ దీనికి ఫైనల్ అని ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి, ఇక్కడ ఎక్స్టెండ్స్ ఏ అని ఇవ్వాలనుకోండి, దిస్ ఈజ్ రాంగ్ అనమాట. ఎందుకు? ఫైనల్ క్లాస్ అనే దాన్ని సబ్ క్లాస్గా అంటే ఇన్హెరిట్ చేసుకోలేము, అది రాంగ్. అయితే నెక్స్ట్ ఇక్కడ మామూలు ఇక్కడ ఇంట్ ఐ అని తీసుకున్నాం, ఫైనల్ ఇంట్ ఐ అని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఐ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. ఒకసారి వాల్యూ సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఐ ఈక్వల్ టు 12 అంటే ఇది రాంగ్, అందుకనే కామెంట్స్లో పెట్టేసాం. కామెంట్ తీసేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ ఇంట్ జే ఈక్వల్ టు 11 అని ఇచ్చాం. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అని జే యొక్క వాల్యూని మార్చాలంటే కుదరదు అనమాట. ఒకసారి సెట్ చేసిన తర్వాత వాల్యూ మళ్ళీ మార్చలేం. నెక్స్ట్ ఏ అనే క్లాస్కి, పైన ఇచ్చిన క్లాస్కి A1 ఈక్వల్ టు న్యూ ఏ అని A1 అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఫైనల్ A2 అనే ఆబ్జెక్ట్ని ఇంకొక దాన్ని తీసుకున్నాం. ఈ ఫైనల్ ఆబ్జెక్ట్ అనమాట ఇది. నెక్స్ట్ A1 ఈక్వల్ టు న్యూ A1 ఈక్వల్ టు న్యూ ఏ అని మళ్ళీ దీనికి కొత్తగా మళ్ళీ రిఫరెన్స్ని మళ్ళీ ఇస్తున్నాం, అంటే మళ్ళీ ఇన్స్లైజ్ చేస్తున్నాం. అదే A2 ఈక్వల్ టు న్యూ ఏ అని అనకూడదు. ఒకసారి ఇట్లా సెట్ చేసిన తర్వాత మళ్ళీ న్యూ ద్వారా దానికి ఇన్స్టలేషన్ చేసే అవకాశం ఉండదు. అయితే ఏలో ఉన్న ఈ A2లో ఉన్న ఇన్సైడ్ ఈ యొక్క మెంబర్స్ యొక్క వాల్యూస్ మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి A2 డాట్ ఐ ఈక్వల్ టు 13 అని ఇచ్చాం. ఓకే, అది ఎక్కడ ఏమి యాక్సెస్ చేయాలి, ఏమి యాక్సెస్ చేయకూడదు అనేది మాత్రమే ఫైనల్ చెప్తుంది. ఓకే, అంతేగాని ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మీకు ప్రింట్ఎల్ఎన్ ద్వారా కానీ ఏ వాల్యూస్ ప్రింట్ చేసి చూపించలేదు. కావాల్సింటే మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి, ఎర్రర్ ఏం రాదు. ఆ కామెంట్స్ తీసేస్తే ఎర్రర్ మాత్రం ఒక్కొక్క కామెంట్ తీసుకుంటూ వస్తే ఒక్కొక్క రకమైన ఎర్రర్ మీకు షో అవుతూ ఉంటుంది. చూడండి, నో ఎర్రర్, సక్సెస్ అనమాట ప్రోగ్రామ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A2కి మళ్ళీ వాల్యూని మార్చానండి. ఇప్పుడు చూడండి, cannot assign a second value to a blank final variable అదనమాట.